హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల ఇగురు. పచ్చి రొయ్యల ఇగురు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అందుకోసమని ఫ్రెష్గా కడిగి తీసుకున్న ఒక 1/2 కేజీ పచ్చి రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు పసుపు అంతా రొయ్యలకి మంచిగా పట్టించాలి. ఒక స్పూన్ తోటి ఇట్లా పట్టించి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పేసి ఒక 2-3 ఉల్లిపాయలు ఇలా బాక్స్ షేప్లో చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 6-8 ఒక వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసమని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ అందులో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసుకొని అవి కూడా గోలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు మనం ఆల్రెడీ రొయ్యలకి పట్టించాం కాబట్టి పోపు వేసేటప్పుడు పసుపు వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే కడాయి మొత్తం అడుగంటిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి. పచ్చి రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి మంచిగా కలిసేలాగా వీటిని గరిటె సహాయంతో మంచిగా కలుపుతూ ఉండాలి స్లోగా. ఈ రొయ్యల నుంచి వాటర్ అంతా పైకి తేలుతుంటాయి. సో అలా వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి స్టవ్ మీద. తర్వాత ఈ రొయ్యల నుంచి ఇలా వాటర్ పైకి తేలుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న మిర్చిని గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని, అదే మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అంతా ఈ రొయ్యలకు వేసి మంచిగా పట్టించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో వాటర్ ఊరుతాయి. అప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అందులో నుంచి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. రొయ్యలకు పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారం ఉప్పు అంతా బాగా ఫ్రై అయ్యాక గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక మిల్క్ గ్లాస్ అన్ని వాటర్ అందులో వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని గిన్నె మీద ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూస్తే ఇట్లా కర్రీలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అందులో వేసుకోవాలి. నెయ్యిలో రోస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న పీసు బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి వదిలేయాలి. ఈ కర్రీ ఇలా బటర్ వేసుకొని చేయడం వల్ల రెస్టారెంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది సేమ్. సో ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా రొయ్యల ఇగురు చేసి చూడండి. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, నాన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఎంతో రుచిగా వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.